మనం ఏదో బాధలో ఉంటాము, ఏదో వ్యాధంలో ఉంటాము. దేవుని వాక్యము ఏ టీవీలో ఉంటో, ఏ యూట్యూబ్లో ఉంటో, ఏ గొట్టాల్లో నుంచో, లేదంటే ఏ చర్చిలో నుంచో భయపడకము నేను నీకు తోడే ఉన్నాను అని వస్తుంది. మనకేమనిపిస్తుందండి? ఏ భయపడకుండా ఇది చూస్తే ఎక్కువ వ్యాధం ఎక్కువైపోయి ఇంక దేవుడు ఎలాగా చెప్తాడు, ఈ వాక్యం ఈ సేవకులందరూ ఎలాగా చెప్తారు, ఇంకెళ్ళి పని పాట లేదు అని మనసు కొంతమందికి అన్ని జనులకు అనిపిస్తూ ఉంటుంది. విసుగులో ఉన్నప్పుడు దేవుడి పని చేయలేము. విసుగులో ఉన్నప్పుడు, ఇబ్బందిలో ఉన్నప్పుడు దేవుడికి ఏ విధంగా మనం సహకరించలేము. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే అలాంటి సమయంలోనే మనం ఏదైనా చేస్తే కనుక ప్రభు చాలా మైండ్లో పెట్టేసుకుంటాడు. నిజంగా వాళ్ళని పేతురు గారిని అంటున్నాడు, నీతోనే ఇంకా లోపలికి పోయి. ఎందుకు తెలుసా? ఇప్పుడు దేవుడు ఆ తోని వాడుకున్నాడు. ఇప్పుడు దేవుడే పేతురు గారికి ఒక కానుక ఇవ్వాలి. పేతురు గారి జీవితం మారిపోయే ఒక కానుక ఇవ్వాలి. ఎందుకంటే విన్న వాళ్ళందరూ మనసు ఇచ్చారు, కానీ ఈయన మనసుతో పాటు ధోని కూడా ఇచ్చాడు. మనసు ఇవ్వకపోతే దేవుడు చెప్పిన పని పేతురు గారు చేయరు. కొంచెం ధోని లోపలికి అంటే వెళ్ళండి బాగా మాట్లాడుతున్నారు, ఏంటంటే అది కుదరదు, ఈ టైంలో నేను ఇంటికి వెళ్ళిపోవాలి, ఇప్పటికీ నాకు ఏట లేకుండా నేను బాధపడుతుంటే నువ్వు ధోని అడుగుతున్నావా అని చెప్పి సనకంటగా మాట్లాడుతుండగా ధోని ఇచ్చాడు. తన మనసు తన ధోని కొట్టించాడు. ఇస్తే ప్రభు అది చూశాడు. చూసి ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? నీ ధోని కొంచెం లోపలికి పోయి. ఎందుకో తెలుసా? ఇప్పుడు కానుక పెట్టాలి దేవుడు. తనకు వాడబడిన వారికి వాళ్ళు రుణం ఉంచుకునే దేవుడు కాదు. నువ్వు ధోనిచ్చినా, మనిషి ఇచ్చినా, దేవుని కొరకు ఏదైనా చేసినా వాళ్ళు రుణం ఉంచుకునే దేవుడు కానే కాదు. దేవునికి కానీ, దేవుని పరిచర్యకు కానీ, దేవుని యొక్క ఆధ్యాత్మికమైన సంఘానికి కానీ మీరు ఏదైనా చేస్తే దేవుడు దాన్ని మర్చిపోయేవాడు కానే కాదు. మర్చిపోడు. అదే మనం చనిపోయిన తర్వాత మనకు ఆస్తి కనుక ఇప్పుడు దేవుడే పేతురు గారికి కానుక పెట్టాలనుకున్నాడు. పట్టపగలు ఆ ధోని ఇంకా లోపలికి పోయి అని అన్నప్పుడు ఆ మాట కూడా విన్నాడండి పేతురు గారు. ఇదంతా మనకు తెలుసు కాబట్టి మనం నేను చెప్పకుండా వెళ్ళిపోతున్నాను. వలవయ్య అన్నాడు. వదకుడా, రాత్రంతా కష్టపడ్డాను, ఏ చేపలు దొరకలేదు అని అంటే నీ మాట చెప్పి నేను వలేస్తున్నాను అని అన్నాడు. గుడి పక్కన వలయ్య అన్నాడు దేవుడు. ప్లీజ్ అవుతారా? వల వేసిన వెంటనే విస్తారమైన చేపలు పడ్డాయంట. దేవునికి స్తోత్రం చెప్దాం అందరూ. హల్లెలూయా. పట్టపగలు జాలర్లకే తెలియని వేట దేవుడు చేశాడు. అక్కడ గొప్ప వేట జరిగింది, గొప్ప చేపల సమూహం దొరికింది. ఆ విస్తారమైన చేపలను చూసి పేతురు ఆశ్చర్యపోతాడు. చాలా వేదంలో విసుగులో ఉన్న వ్యక్తి దేవునికి ఒక ధోని ఇస్తే ఆయన తీసుకున్నది ధోని మాత్రమే కాదు, ఆయా పేతురు గారి మీద ఒక స్థిరమైనటువంటి పని పెట్టాలి.